ఓం శ్రీమాతాయ నమః. శ్రావణ మాసం పూజ అందరూ బాగా చేసుకున్నారు కదా. ఫస్ట్ శుక్రవారం అయిపోయింది. అమ్మని అందరూ ఆరాధించారు. శుభ్రంగా నేను ఇచ్చే మంత్రం చదువుకున్నారని నేను అనుకుంటున్నాను. అంతేకాదు మనం గుడికి వెళ్తాం, ప్రదక్షిణం చేస్తాం. ప్రదక్షిణంలో చాలా అర్థం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కాలపత్ర గ్రంథంలో చదివేటప్పుడు ఆ ప్రదక్షిణం గురించి కొన్ని రాశారు. మనము గుడికి వెళ్తాం, ప్రదక్షిణం చేస్తాము. అంటే అక్షరం ఉంటుంది, అది పాపాలు పోగొడుతుంది, పాపాలు నాశనం చేస్తుందంట. అలాగే అనే అక్షరమును కోరికలు తీరుస్తుందంట. అనే అక్షరము మనం మరో జన్మలో మంచి జన్మ ఇమ్మమని అంట. అనే అక్షరము మనకు ఆత్మజ్ఞానం ఇమ్మమనంట. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఎంత అర్థం ఉందంట. పూర్వము ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుడు చుట్టి తిరిగి ప్రదక్షిణం చేసిన ఫలం పొందాడు. కనుక భగవంతుడి చుట్టూ చేసే ప్రదక్షిణం ప్రదక్షిణం అవుతుంది, ఆత్మ ప్రదక్షిణం అవుతుంది. భగవంతుడిని మనం అన్ని వైపుల నుంచి నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. అదే అర్థం అంట. ప్రదక్షిణలో ఎంత అర్థం ఉందంట. అంతేకాదు మీకు ఒక మంచి మంత్రం కూడా ఇస్తున్నాను ఈరోజు. లక్ష్మీదేవి మంత్రము. ఓం ఐం హ్రీం శ్రీం ధనా 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 కురు కురు స్వాహ. ఫ్రెండ్స్, ఇది కాలపత్ర గ్రంథంలో చూసి ఈ మంత్రాన్ని మీకు ఉపదేశించాను. అందరూ కూడా వచ్చే శుక్రవారం ఈ మంత్రాన్ని చేసుకోండి. వచ్చే శుక్రవారమే కాదు, మంగళవారం చేసుకోండి, లేదంటే రోజు చదువుకున్న మంచిది. ఇది 108 సార్లు చదువుకుంటే చాలా మంచిది. అందరూ బాగుండాలి. శ్రీమాతే నమః.